బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నా ఫ్యామిలీని తీసుకొని. దారిలో ఉన్నాము, చూస్తూ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇక మనం పీకనికే పోతున్నాం కదా సింగపూర్కి. అందుకే నాకు సెండ్ ఆఫ్ ఇయనికే మా బాబాయ్, మా దాదా, మా మమ్మీ, అక్క కొడుకు అందరూ వచ్చేసారు అన్నట్టు. ఇక చూసి అయిపోయింది టైం. నేను అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా. ఇక లగేజ్ బ్యాగ్ ఏదైతే ఇచ్చేది ఉందో ఇచ్చేసి నెక్స్ట్ ఏంది ఇమిగ్రేషన్ ఏడుంది అని చెప్పి చూసుకొని ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఏం అర్థమవుతలేదు బాబు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నా. హైదరాబాద్ టు సింగపూర్ మ్యాన్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. ఇక అంతా అయిపోయింది. ఇమిగ్రేషన్ కోసం వచ్చిన ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ చేసుకొని నెక్స్ట్ ఇక ఇదే మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్. ఇక్కడ నుంచి ఇంకా ఫ్లైట్ కోసం వెళ్తున్నా. ఇంకా ఫ్లైట్ రావడానికి ఒక 2-3 గంటల టైం ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ అన్నట్టు. చూస్తూ ఒక బస్సు వచ్చేసింది. బస్సు వచ్చి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. ఫ్లైట్ దగ్గర అయితే ఉన్నాము. చలో మీరు నడుగురు నేను వస్తున్నా అని చెప్పేసి అట్లా ఇక వీడియో తీసుకుంటూ వెళ్ళాలి కదా. ఇక అందరు చూస్తుంటే కొద్దిగా ఏదో ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే కొద్దిగా వీడియోస్ తీసుకొని మొత్తానికి ఇండియా నుంచి అయితే సింగపూర్కి అయితే వెళ్ళిపోతున్నా. సూపర్ ఉంది, పోయి బాగా నవ్వుతుంది అసలు. బాయ్ ఇండియా. ఇడు తొబ్బోడు బగ్గా తిన్నాడు, పన్నాడు. ఇక ఫైనల్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్ చాంగి ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ వచ్చేసింది. చలో ల్యాండ్ हो गया देखो. ఇదే మన సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్. ఇక్కడ మళ్ళీ మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది కాక. ఏడుందబ్బా ఇది అని చెప్పి నాకు కొత్త కదా, అర్థం కాదు. వచ్చి అటు ఇటు తీసుకొని తెలుసుకొని అయితే వచ్చేసిన. ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలే, ఓకే అనుకో. ఆఫ్టర్ ఇమిగ్రేషన్ ట్యాక్సీ గుద్దల్దామంటే గుద్దల్దాం చేసిండు. నాకు ఏం అర్థమైతే లేదు. మన ఇండియా సిమ్ ఏమో ఆడ పని చేయదు. ఆడేమో హాట్స్పాట్ ఆన్ చేయండి చెయ్యడు. చలో ఏంటంటే సింగపూర్లో ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఈరోజుకి 1 వీక్ అయింది కానీ మంచిగా ఉంది. కాలేజ్కి వెళ్ళినాం, అంతా అయిపోయింది. కానీ ఇక్కడ పీపుల్ కూడా గుడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ పీపుల్ కూడా గుడ్ పీపుల్ ఉన్నారు. ఏ ఆగవా లొల్లి పాడు. ఇక పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దునియా ఉంది ఇక్కడ, దునియా. హైదరాబాద్లో ఏం లేదు కాక. ఏదో బావాడు చెప్తే వించావాడు. హైదరాబాద్లో ఖాళీ మనం ఉంటాం కానీ ఏం చేస్తాం. వచ్చేసినాం సింగపూర్కి ఇప్పుడు. ఇక చలో హైదరాబాద్లో పోరి లేనోళ్ళు, లవ్వు గివ్వు అని చెప్పి తిరిగినోడు దునియా మంది పోరీలు కాక. ఇండియన్స్ అనగానే పడి వస్తారు మన మీద. తాయ్ పోరీలు కానీ, ఇంకా మలేషియా పోరీలు కానీ. మలేషియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సింగపూరియన్స్ అయితే అసలు ఒక్కసారి దోస్తాన్ అయిందనుకో మొడ్డవుడిడో అట్లుంటుంది ఇక్కడ కథ. చాలా ఓకే. ఇవన్నీ ఐటీ కంపెనీలు అనుకుంటుంది.
మొత్తం హీరో అని ఎంత పెట్టుకున్నాడు. అది కథ. చలో ఇక్కడ మనోడు కూర్చొని ఉన్నాడు. మనీ అని చెప్పబోదాం. अच्छा है यार, अच्छा మంచి ఎక్స్పీరియన్స్ హాయ్ మామ కొత్తగా అనిపిస్తుందంట వద్దంటుండు. గుంటూరు కారం అన్నట్టు మనోడు. గుంటూరు కారం మామూలుగా ఉండదు. మాకి కిరికిరి. సో నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సింగపూర్. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. అండ్ ఇదే మన అవటరం పార్క్ గురుద్వార్. ఇక్కడ 365 days ఫుడ్ ఫ్రీ ఉంటుంది అన్నట్టు. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి నువ్వు చంద్రమండలం మీదకి పోవాలనుకున్నావు అనుకో, పోవచ్చు. కానీ అమ్మ చేసినట్టు రోటీ చేయాలన్నా కర్రీ చేయాలన్నా ఇంపాసిబుల్. అది నువ్వు బొట్ట కూడా చేయలేవు. ఎంత చేసినా టేస్ట్ రాదే.
Sa video. Ulit